మేము తీర్థయాత్రలకు బయలుదేరాము జూన్ 2వ తారీఖున. మేము 11 రోజులు ట్రిప్ అంటే శ్రీ సాయి దుర్గా ట్రావెల్ బస్సు, అది కూడా చూడండి. ఆ బస్సు 11 రోజులు ట్రిప్ అని చెప్పి మాకు చెప్పారు. 14,000 రూపాయలు మాకు వసూలు చేసి 11 రోజులకు తీసుకొచ్చేస్తామని చెప్పారు. 14,500 రూపాయలు కట్టించుకున్నారు. కట్టించుకొని వచ్చిన 2వ రోజునే మాకు బయలుదేరిన 2వ రోజునే మేము అక్కడ ఇచ్చాపురం దగ్గర ఆ డ్రైవర్ బాగా తాగి యాక్సిడెంట్ చేయబోయాడు, గోతులో దింపేశారు. అప్పుడు మేము హెల్ప్కి ఫోన్ చేసి పోలీసులు వచ్చి బస్సును సేవ్ చేసి తీసుకొని వదిలారు. 2 డ్రైవర్లు ఉండాలి, లేరు, ఒకటే డ్రైవర్ ఉన్నారు. ఆ ఒక్క డ్రైవర్తోనే ఇన్ని రోజులు ఇన్ని ట్రావెల్ కాశీ, అయోధ్య మొత్తం అన్ని ఢిల్లీ వరకు, పుష్కరాల వరకు తీసుకొని వెళ్ళారు. మాకు వెళ్ళిన కానించి అడుగున మాకు ఏదో ఒకటి నడి రోడ్డు మీద బస్సు ఆపేయడము, ఒక గంట తోలడము, 3 గంటలు బస్సు రెస్ట్లో ఉండడము, ఇలా ఎండలతో మేము పిల్లలతో నానా తిప్పలు పడుతున్నాము. మా పిల్లోడండి ఈ అబ్బాయికి వేడెక్కువైపోయి ఎండలో పడుకోవడం వల్ల ముక్కమ్మటి రక్తం వచ్చేసి నానా నరకం చూసాం సార్. మాకు ఏదైనా ఒక న్యాయం చేయాలి. అసలైతే మేము ఓనర్ ఫోన్ చేస్తున్నాము, అతను రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు అసలు డబ్బులు మేము ఇవ్వాలంటే మా డబ్బుల కొరకు ఫోన్ చేస్తున్నారు, ఇచ్చేసాము. తర్వాత మాకు అసలు రెస్పాండ్ లేదు. అతను ఏది మాకు ఫుడ్ లేదు, నిద్ర లేదు, పిల్లలతో నరకం చూసేస్తాం. మాకు దయచేసి న్యాయం చేయండి, సార్ మీరు. అది మేము కోరుకుంటున్నాం. మాతో పాటు ఇగోండి పెద్దోళ్ళు పిల్లలు చాలా మంది ఏడుస్తున్నారు. అగోండి చూడండి పెద్దోళ్ళు. నమస్కారం అండి. మేము పేద కుటుంబాలండి, చేతి ఉద్యోగం చేసుకుని బతుకుతున్నామండి. నాన్న ఇబ్బందులు పెడుతున్నాడండి ఓనర్ కానీ డ్రైవర్ కానీ. మన మనశ్శాంతి లేకుండా ప్రయత్నం చేస్తున్నాం స్వామి. తిండి లేదు, దయించి మమ్మల్ని తిండి లేదు, చెట్టు కింద ఉంటున్నాం. అందరూ అడుక్కునే వాళ్ళ టైప్లో ఉన్నారు. చూడండి, బట్టలన్నీ వదిలేసుకొని రోడ్డు మీద తిరుగుతాం. కాస్త మీరు కూడా కనికరించండి. మాలాగే అందరి పరిస్థితి అయితే రేపు పొద్దున మీరు ఏదైనా ఇలా చేయడం అని చెప్పేసి మరి చేయండి, అందరూ చేయండి. ఎంతకంటే చేస్తాండి. నమస్తే సార్, నేను సీఎంఆర్ సెంటర్లో చేస్తాను. మేము లీవ్లో వచ్చామండి. 11 రోజులు అన్ని దానిలో 5 రోజుల దాకా 15 రోజులు అయిపోయిందండి. మాకు జాబ్ లేదు, తెలియదు. మేము తెచ్చుకున్న డబ్బులు అయిపోయి మా ఉద్యోగం పోద్ది. మాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసండి. ఉద్యోగం పోయి ఎండలాంటి చెట్ల కింద పడుకున్న ఆ బండి ఒకసారి యాక్సిడెంట్ వచ్చేపురం దగ్గర అయినా సరే ఇంకో డ్రైవర్ని మాకు ఇవ్వలేదండి. ఇది ఎంతవరకు అని అడిగితే ఆ దేవుడు బాబు అట్ట ఈ ఓనరు అయినా సరే అతను ఏం అనట్లేదండి. మాకు ఫోన్ చేస్తున్నారు, కట్ చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో చూడండి. మేము జాబులు చేసుకున్న వాళ్ళు ఇందులో చాలామంది ఉన్నాం. మా జాబ్ పోతే దీనికి రెస్పాన్స్ ఎవరు? ఇన్ని రోజులు మేము డ్యూటీ మానేసి ఉన్నాం. మాకు దీనివల్ల మాకు నష్టం. దీనికి ఎవరు చెల్లిస్తారు? మాకు నష్టమైనా అది చెప్పండి. మాకు లెటర్ అయినా రాసి ఉండి మా జాబ్కి మీరు ఏం చేస్తారో అతన్ని వెంటనే దింపండి మా దగ్గర. మేము కాశీ నుంచి ఇక్కడికి 120 కిలోమీటర్లు తెచ్చి ఒగ్గేసారండి ఇక్కడ డ్రైవర్. మాకు తిండి తిప్పలు లేక చెట్ల కింద ఉన్నా మనం తెచ్చుకున్న డబ్బులు కూడా లేవండి. ఏ ఊరో తెలియదు. ఇక్కడ ఎవరైనా ఫోన్పే చేసిన ఏటీఎంలు లేవండి. ఎవరు అడుక్కుంటాం మేము? ఆడపిల్లలు, వయసు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలిళ్ళు ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? చెట్టు కింద చూడండి, వీళ్ళు అవ్వలే తినలేదు, చేయలేదు. ఇక్కడ దాకా చిన్న వయసులో ఆడపిల్లలు ఏంటి, 10th చదివిన ఆడపిల్లలు తీసుకొచ్చేలేదు. ఆడపిల్లలు తీసుకొచ్చా ఈ లారీ వాళ్ళు ఉన్నారు. ఈ నడి రోడ్డు మీద ఎక్కిస్తే పిల్లల పరిస్థితి. మొన్న నైట్ కూడా అలాగే రాత్రి మీద 1 గంటకు ఆఫ్ చేసి వదిలేస్తే నడి రోడ్డు మీద దుప్పట్లు వేసుకొని పడుకున్నాం పిల్లలతో. కాశీ వెళ్ళవలసిన బండి వేరే క్లీనర్ లేదు. అదిగో చూడు, ఆవిడకి బాగాలేదండి. బస్సులో ఈవిడికి చాలా సీరియస్ అయ్యిందండి. అయ్యి ఆ రోజున ఆర్ఎంపీ డాక్టర్ గారు ఒక అతను నుండి చూసి మళ్ళీ హాస్పిటల్ పంపించి నానా తిప్పలు పడ్డాం. ఇదిగోండి ఈవిడికి బాగాలేదు, కూర్చొని మాట్లాడు. ఏమైంది? మొన్న బీపీ షుగర్ మా ఫుడ్ ఏమి తరక తయారీకి వచ్చింది. మాట మంచి లేమంటే పడుకోవాలి. పిల్లలు వదిలేసి వచ్చాం. ఎవరు చూస్తారంటే మాకు హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇంటికి నాకు చేసి మాత్రలు ఇచ్చారు. ఏమైనా డబ్బులు లేవండి కొనుక్కోవడానికి. ఏమి మైంతావులోకి వచ్చి తీసేసాడు, ఇక్కడ పడేసాడు. బాబు మీరు న్యాయం చేస్తారని మేము వేస్తున్నాం బాబు. నమస్తే అండి. నాకు వచ్చలో బాగాలేదు, మాట్లాడలేకపోతాం. చాలా ఇబ్బందిగా ఉండేది. కళ్ళు తిరిగేస్తుంది, తినడానికి వాటర్
డబ్బులు కూడా తెచ్చుకుని అయిపోయింది. ఎక్కువ మాట్లాడాలి కొంచెం కనుకరించి మీరు ఏదో చెయ్యండి. తాగకపోతే డ్రైవర్ని పెట్టండి, మాకు నరకం డబ్బులు అయితే అయిపోయి ఇప్పుడు ఏడు కొనుక్కొని తింటాం. దొరకలు దోమలు దోమకాట్లు దొరకలు వచ్చి మలేరియా ఫీవర్ లాగా తాగడానికి కూడా లేదు. చెప్పమన్నారు చెప్పండి. నాకేం వేడి తింటున్నావా సరిగా చెప్పు. తినడం లేదు, చేయడం లేదు, నేర్చుకుంటుంది మాట్లాడి ఓపిక కూడా లేదండి. అంత నీరసంగా ఉంది. మాట రావట్లేదు. ఇక్కడ అందరూ చాలా నీరసంతో తిండి లేక నిద్ర లేక రెస్ట్ లేక ఊర్లో నాన్న తిప్పలు పడతా ఏడుస్తా బాధపడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి అసలు బస్సు అంటే ఎలా ఉందంటే అలా ఉంది. బస్సు క్లీన్ లేదు, ఓ పట్టించుకోవడం లేదు, కనీసం వాటర్ లేదు. ఇదిగోండి బస్సు అంత చండాలంగా అదిగో వీళ్ళకి అందులో కూడా కొంచెం మంది పడుకున్నారు, వాళ్ళు లెగలేకపోతున్నారు. ఒకే ఒక డ్రైవర్, వేరే డ్రైవర్ లేరు. ఒక్క డ్రైవర్తో ఏమని అంటుంటే రిపేర్లు వస్తున్నాయి అస్తమానంగా అంటున్నారు. ఇదిగోండి ఆ బండికి టైర్కి ఇన్ని రోజులు కూడా ఇవి కూడా లేవంటున్నట్లే ఇన్ను. ఇదిగోండి ఏక విప్పేసిన అడ్డు రోడ్ల మీద వీళ్ళకి ఎక్కడికక్కడే వీళ్ళకి ఇప్పి పడుకోబెడుతున్నాడు మమ్మల్ని. డబ్బులు కట్టి కూడా మాకు ఏంటి బాధ అని చాలా బాధపడుతున్నాం పిల్లలతో, వయసున ఆడపిల్లలతో. ఇదిగోండి చెప్పండి. ఏమంటే 11 రోజులు ట్రిప్ అని తీసుకొచ్చారండి. ఒక పూట టిఫిన్, ఒక పూట భోజనం అని చెప్పేసి అది కూడా మాకు టైంకి ఏమీ అందట్లేదు. కనీసం ఎంత ఎండల్లో, చాలా విపరీతమైన ఎండల్లో కూడా తాగడానికి కూడా మంచినీళ్ళు ఇవ్వకుండా ఈ దేవుడు గారంట, ఈ బస్సు ఓనర్ గారు చిన్నపిల్లతో బాగా నరికేత అనిపిస్తున్నారు. మేము ఇక్కడ వైజాగ్ నుంచి బయలుదేరాము. ఇచ్చాపురం వచ్చేటికి డ్రైవర్ మందు వేసి బాగా డ్రింక్ అండ్ డ్రైవ్లో ఉండి అక్కడ యాక్సిడెంట్ చేసాడండి. పెద్ద గోతులో పడిపోయింది. కనీసం ఓనర్ అన్నవాడు అర్ధరాత్రి చిన్నపిల్లలతోటి ఆడవాళ్ళతో రోడ్డు మీద మేము అందరూ ఉన్నాం, కానీ ఏ విధమైన రెస్పాన్స్ కూడా ఏమి ఇవ్వలేదు మాకు. అక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా చెప్పి 3 రోజులు బస్సు ఉంచేస్తాం ఇక్కడ, మీరందరూ ఇంకో డ్రైవర్ పెట్టమనంటే డ్రైవర్లు అంటే మరి ఎవరు ఫోన్ చేస్తారో ఓనర్ గారు తెలియదు. కానీ ఏంటంటే నెక్స్ట్ స్టాప్లో మీ డ్రైవర్ పంపిస్తా ఉన్నారు, కానీ అప్పుడు డ్రైవర్ అనేది పంపించలేదండి. ఒకే ఒక డ్రైవర్ని పంపించారు. ఈయన కూడా మరి ఎలాగ నడుపుతున్నారు, సింగిల్ డ్రైవర్ అనేది ఎప్పుడు పడుకోవడం, నిద్ర వచ్చిన ఆపేస్తున్నారు. సరిగ్గా టైం తీసుకెళ్ళకపోవడం, కనీసం ఎండల్లోని తాగడానికి నీళ్ళు చుక్క కూడా లేకుండా నాన్న నరకేద్దాం అనిపిస్తున్నాం. మేము తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా అయిపోయినవి. ఏ ఊర్లో ఉంటున్నామో ఎక్కడ తీసుకెళ్తున్నారో అర్థం అవ్వట్లేదు. డ్రైవర్ గారితో ఏమంటే ఇద్దరు డ్రైవర్లు ఉండాలి కదండి. ఒకటి ఏంటండి మాకు ఎలాగా ఒకటి నైట్ పడుకుంటే ఒకటి జర్నీ డ్రైవ్ చేస్తారు కదా అని అంటే ఆ ఓనర్ గారు, దేవుడు గారు అంటే ఆయన రెస్పాన్స్ అయ్యి ఏమంటే మేము ఒక డ్రైవర్తో నడుపుతాం, ఎవరన్నారు ఇద్దరు డ్రైవర్లు కావాలని, మీతో ఏసీఐ అన్నాడు, ఏ ఎస్ఐ అన్నారు, ఇలాగే చేస్తాం మేము అన్నారండి. ఆయనకు డబ్బులు అవసరమైనప్పుడు ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే మీరు ఇవ్వలేదని ఫోన్ చేస్తుంది తప్ప మేము ఫోన్ చేయడానికి రిప్లై ఇవ్వట్లేదండి అసలని. ఒకసారి బస్సు ఏమో ఏదో రిపేర్ వచ్చి బోట్లు ఊడిపోయింది. వీళ్ళు బోట్లు ఊడిపోతే అడిగినందుకు మరి 2 రోజులు పోయిన తర్వాత వాళ్ళు వేసారండి బోల్ట్ అవన్నీ. 3 రోజులు ఏమో ఏసీ పని చేయలేదండి. అంటేనేమో సెన్సర్ పోయిన రోడ్డు మీద నిద్రరాత్రి మధ్యలోని అర్ధరాత్రి రోడ్డు మీద హైవే రోడ్లో వదిలిస్తారండి. అది ఏ ఊరో ఏంటో తెలియదు. అక్కడ ట్రాఫిక్ వాళ్ళు, అక్కడ సిఐలు ఎస్ఐలు అందరూ వచ్చి ఇక్కడ ఆపకూడదు, యాక్సిడెంట్లు అవుతుంది, ఇదంతా యాక్సిడెంట్ జోన్ ఇదని చెప్పేసి అంటే అదంతానేమో అక్కడ ఆగిపోయామండి మేము. మరుసటి రోజు మళ్ళీ ఆయన ఉదయం బయలుదేరి ఎక్కడెక్కడో తిప్పి తీసుకెళ్ళి మేము ఎక్కడ ఆపేస్తాం. ఆయన కూడా డ్రైవర్ కూడా సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు మాకు. ఏమని అడిగితే నేనేంటి మీకు చెప్పడం ఏంటి, మీరు ఓనర్ని అడగండి, నన్ను తీసుకెళ్ళడానికి పెట్టారని చెప్పి ఆయన అంటున్నారు. ఇది ఎలా ఏ విధమైంది, ఆ దేవుడు గారు అన్నాయని ఎలా ఒకళ్ళు కూడా మాకు అవ్వలేదు. మేము ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు అలా వచ్చాం అంతే అని చెప్పించి ఆయన అసలు ఏ విధమైన రెస్పాన్స్ అవ్వట్లేదండి. ఏ విధమైన ప్రాబ్లం అంతా ఆయన వాళ్ళు ఉంది మాకు. దయచేసి ఆయన మీద ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకొని ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా న్యాయం చేసి మీరు ఏమైనా చేస్తారని చెప్పి అనుకుని కోరుకుంటున్నాం మేము. చెప్పండి. నమస్తే అండి, నా పేరు కేశవరావు అండి. నేను ఆర్లవలో ఉంటున్నానండి. మాకు 10 days ట్రిప్ అని చెప్పడం జరిగింది. మాకు లిస్ట్ ఇచ్చారండి, ఊళ్ళ పేర్లు కూడాను. లిస్ట్ ఇచ్చిన తర్వాత బండి స్టార్ట్ అయిన నుంచి చాలా ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సి వచ్చిందండి. భువనేశ్వర్లో డ్రింక్ చేసి అబ్బాయి స్టార్టింగే వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు డ్రింక్ చేసి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారండి. డ్రైవ్ చేసుకుంటూ భువనేశ్వర్లో బండిని ఒక ఘాటీలో దింపేయడం జరిగింది. అప్పుడు మొత్తం అందులో 34 మంది కూడా పడిపోవడం జరిగింది. చాలా ఇబ్బందులు పడ్డాము. అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చి రెస్పాండ్ అయ్యి ఆ బండిని బయటకు తీయడం జరిగిందండి. ఆ విషయాన్నే మనము డైరెక్ట్గా ఓనర్ గారితో మాట్లాడుతూ ఆ రోజు మేము కొంతమంది ఫోన్ చేసి ఎత్తడం మానేసి కొంతమంది ఫోన్లకే రెస్పాండ్ అయ్యి
ఆ బస్సు కూడాను వేరే డ్రైవర్ని పంపిస్తాను ఆల్టర్నేటివ్ అని చెప్పారు. 2 డ్రైవర్లు అని చెప్పారండి. కానీ ఇంకో డ్రైవర్ని పంపించుకుంటా ఒక డ్రైవర్తోనే మాకు వేరే దగ్గర ప్రయాణం సాగించారండి. మధ్యలో డ్రైవర్ యాడ్ అవుతారని చెప్పారు. కానీ ఆ డ్రైవర్ యాడ్ అవ్వలేదు. యాడ్ అవ్వడం కాకపోవడమే కాకుండా మాకు అనుకున్న 10 రోజుల ట్రిప్ కంట చాలా ఎక్కువ రోజులు, ఇప్పటికే 15 రోజులు కంప్లీట్ అయింది. ఇంకా రావడానికి కూడా మేము ఎటు లేని మధ్య ప్లేస్లో ఆపారండి. ఎవరికి చిన్నపిల్లలతో మేము అందరం వచ్చాము, అన్ని ఏజ్ వాళ్ళు వచ్చాము. చాలా వరకు పేషెంట్లు కూడా ఉన్నారు. తినడానికి కూడా సరిగ్గా తిండి లేకపోతుంది. వాటర్ కూడా స్వచ్ఛమైన లేదండి, వాటర్ కూడా లేదు. తీస్తున్నా వీడియో నీళ్ళు పట్టండి, నీళ్ళు ఇక వాటర్ మంచిగా దగ్గర ఈ కొద్ది కూల్గా ఉన్నాయి. మా అమ్మ లేగు ఏం లేదులే, మీరు అంత టెన్షన్ తీసుకోకండి. ఆవిడ తెల్లవారి నుంచి ఏం తినలేదు మరి ఏం తినలేదు. అరవకుండా నోరు ఇదిగోండి అరవకూడదంట, ఏమైనా మాట్లాడకూడదంట, గుద్ద నోరు మూసుకొని కూర్చోవాలంట. అలాగైతే మంచోళ్ళంట. న్యాయం కోసం పోరాడిన వాళ్ళకేమో ఇలాగే జరుగుతుందంట. చక్క అనేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఇప్పుడు సరస్వతి గారు అంటున్నారు ఏమన్నారు ఆవిడ? ముందు ఇసురు పెళ్ళి జరుగుతుందని అడుగుతుంది ఆవిడ. అసలు మాట్లాడేదా